guys, welcome back to my channel. This is Amazing Vaskar Rocking Ritika. ఈ రోజు నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే నేను ఈరోజు ఐస్ క్రీమ్ తినేటప్పుడు చాకోబార్ తినేటప్పుడు ఆ స్టిక్ బయటకు వచ్చింది. అసలు ఈ సమ్మర్ అంటేనే అసలు ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? సమ్మర్ అంటేనే మనకి ఐస్ క్రీమ్స్ గుర్తొస్తాయి, మెయిన్లీ చాకోబార్స్, మ్యాంగో ఐస్ క్రీమ్స్ అన్నీ. సో ఆ టైంలో స్టిక్ ఐస్ క్రీమ్స్ తినేటప్పుడు ఇది ఒక ప్రికాషన్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ప్యాకెట్. నేను ఏం చేశానంటే ఇక్కడ ఇలా కట్ చేస్తాను. ఇక్కడ కట్ చేసి ఇలా స్టిక్ తీద్దాం అనుకున్నా. ఇలా స్టిక్ తీసేసరికి ఆ స్టిక్ బయటకు వచ్చింది. ఆ ఐస్ క్రీమ్ ఏమో లోపల ఉండిపోయింది. అప్పుడు నేను ఇంకా గిన్నెలో పెట్టుకొని స్పూన్తో తినాల్సి వచ్చింది. హ్యాండ్ అండ్ స్పూన్తో తినాల్సి వచ్చింది. అలా చేయకుండా ఈ కరెక్ట్ వే నేనైతే చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఇలా డైలీ చేయను, బట్ ఈరోజు ఎందుకో ట్రై చేద్దామని చేశాను. ఇలా ఫెయిల్ అయింది. నేను డైలీ ఏం చేస్తాను చెప్తాను. యాక్చువల్గా నాకు ఇది వర్కౌట్ అవుతుందో లేదో కూడా తెలీదు, బట్ అది ఆల్మోస్ట్ నేను ఎప్పుడు అలా చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, మీరు రైట్ సైడ్ డ్రా చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ ప్యాకెట్ ఉంది కదా, మీరు సైడ్స్ కట్ చేసి పుల్లతో సహా మొత్తం ప్యాకెట్ విప్పేసుకోండి. తర్వాతే పుల్ల తీయండి. లైక్ మొత్తం ప్యాకెట్ టేస్ట్ చేశాక ఆ పుల్ల అండ్ ఆ స్టిక్ అండ్ ఐస్ క్రీమ్ పట్టుకొని కొంచెం స్లోగా తీయండి. ఎందుకంటే లేకపోతే మనకి ఇలా అయిపోయింది. ఇదిగోండి, ఇలా లెఫ్ట్ సైడ్లో ఉన్న పిక్చర్ లాగా. ఇది రాంగ్ వే, ఇది కరెక్ట్ వే. ఇప్పుడు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకొకటి మర్చిపోకండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది మీకే కదా, వేరే వాళ్ళు కూడా ఉపయోగపడాలి కాబట్టి వెంటనే షేర్ చేసేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఫాలో మై ఛానల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఇష్టమైన ఐస్ క్రీమ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే నా వీడియో ఎంత దూరం వరకు వెళ్ళినో నేను చూడాలనుకుంటున్నాను. బాయ్.